హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను బెండకాయ టమాటా పులుసు చింతపండుతో పులుసు పెడుతున్నానండి ఈరోజు. చింతపండు పులుసు బెండకాయ పులుసు పెడుతున్నాను ఈరోజు 2 టమాటాలు వేసి. మీరు చూస్తున్నారు కదా! పొయ్యి వెలిగించాను. బాండీ పెట్టాను. బాండీ పెట్టాక నూనె వేయాలండి. నూనె వేసాక కొంచెంసేపు కాగనిచ్చి ఆహ్, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎందుకంటే నేను అన్నీ వేసుకోవాలి, చేయాలని చెప్తున్నానంటే అవి చెప్తేనే కదండీ అర్థమవుతది. అందుకనేసి అలా చెప్తున్నాను. నూనె పోసానండి. ఇప్పుడు నూనె వీటెక్కిందో లేదో ఒక్కసారి చేయి పెట్టుకుని ఇలా చూసుకుంటే మనకి టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతదండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. వేసేసుకొని వేగనివ్వాలండి. ఉల్లిపాయ ఇప్పుడు నీరుల్లిపాయలు కదండీ! ప్రతి ఉల్లిపాయ నీరుగానే ఉంటుంది. అందుకనేసి నేను కొంచెంసేపు అలా మగ్గనిస్తానండి. ఉప్పేయాలండి ఫస్ట్. ఎందుకంటే ఉప్పేసేస్తే ఉల్లిపాయలో బేగా మగ్గుతదండి. కూర కూడా తొందరగా అవుతది. అదే ఉల్లిపాయలు ఉప్పేయకుండా మగ్గనిస్తే ఎంతసేపు ఏపినా సరే అవ్వదు. అందుకనేసి మీరు ఉల్లిపాయ మగ్గనిచ్చడానికి ఉప్పేసుకోండి. ఉప్పేసాక మూత పెట్టాలి. మూత పెట్టాక ఒకసారి మళ్ళీ తీయాలండి. తీసి మళ్ళీ మూత పెట్టుకోండి. ఉల్లిపాయ మగ్గనిచ్చేదాకా మనం టమాటాలు వేసుకోకూడదు. తర్వాత మగ్గిందని తెలిసాక టమాటా వేసుకుంటే అప్పుడు అది ఇది కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనిస్తే టమాటా, ఉల్లిపాయ మగ్గిపోద్దండి. అది మగ్గాక మళ్ళీ మనం ఒకసారి మూత తీసి మళ్ళీ చూసుకోవాలి. ఎందుకంటే అలా చేయకపోతే కూర మగ్గకపోతే అసలు బాగోదండి. చిన్న మంటలోనే మగ్గాలి కూర ఎప్పుడు కూడాను. నేను కూర అని అంటున్నాను అనుకోకండి. కూర, కర్రీ అని కూడా అంటారు. నాకు ఎక్కువగా కూర అనటమే అలవాటండి. అందుకని కూర అంటున్నాను. మళ్ళీ మూత పెట్టి తీసాను. చూసారా మగ్గింది ఇప్పుడు. అందుకనేసి అలా మగ్గబెట్టుకోవాలి. ప్రతిదీ కూడా మగ్గితేనే కూర టేస్ట్ వస్తది. ఇప్పుడు చూడండి టమాటా, ఉల్లిపాయ మగ్గిపోయింది. అందుకనేసి బెండకాయలు కూడా వేసేస్తున్నానండి. బెండకాయలు, ఉల్లిపాయలు కూడా మగ్గాలండి. మళ్ళీను ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే చాలా టేస్ట్‌గా ఉంటాయి. బెండకాయ లేత బెండకాయ మూలాన మెత్తగా మగ్గిపోతుందండి గమ్ముని. మూత పెట్టుకోవాలి మళ్ళీ కొంచెంసేపు. మూత పెట్టాక అప్పుడు కారం సరిపడగా కారం చూసుకొని తర్వాత వేసుకోవాలండి మళ్ళీని. ఉప్పు అయితే ముందు వేసాం కదండీ! మళ్ళీ ఉప్పు వేయక్కర్లేదు. ఇప్పుడైతే చెంచాన్నర కారం వేస్తానండి నేను. చెంచాన్నర కారం వేస్తాను, ఎక్కువ వేయను. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ కారం తినరు కదండీ! అందుకనేసి నేను ప్రతి కూరలో కూడా మసాలాలు వేయనండి. ఒకటి చేప మాంసంలో తప్ప నేను ఇందులోనూ మసాలాలేయను. మళ్ళీ కారం వేసాక మగ్గనిచ్చి మూత పెట్టానండి. మళ్ళీ మూత తీసాను. చింతపండు కలిపాను కదండీ! కలిపిన చింతపండు ఇప్పుడు పోసేస్తాను చూడండి. అలా పోసుకోవాలి. అలా పోసుకున్నాక పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ కొన్ని నీళ్ళేసి మళ్ళీ పోసుకోవచ్చండి. పోసుకున్నాక బెండకాయ పులుసు ఇలాగా ఒక 5 నిమిషాలు మెత్తగా ఉడికేదాకా చిన్నగా సిమ్‌లో పెట్టుకొని మంట పెట్టుకుంటే అంటే మనకు బెండకాయ కూర రెడీ అయిపోద్ది. ఎందుకంటే నేను నాకొచ్చినట్టు చెప్తున్నాను. మీరేమనుకోవద్దు. ఇది రానోళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకనేసి నేను ఇలా విడదీసి ప్రతిదానికి చెప్తున్నాను. మళ్ళీ పోసాను చూడండి కొన్ని నీళ్ళు. ఎందుకంటే కొన్ని నీళ్ళు మళ్ళీ పోయాలి. పులుసు అంటే పులుసులాగే ఉండాలి కదండీ! ఇగురులా ఉండకూడదు కదా! అందుకనేసి నేను చెప్తున్నానండి. నేనైతే ఇలా తయారు చేశాను పులుసు, బెండకాయ పులుసు. నాకు ఇలాగే వచ్చండి. అయిపోయినట్టే ఇంకా బెండకాయ పులుసు మళ్ళీ చూసానండి. బెండకాయ పులుసు అయితే అయిపోయినట్టే. చాలా శాతం అయిపోయింది. ఇంకా మనం రెడీ అవ్వేలా చూసుకోవాలండి. ఎందుకంటే ఇలా గరిటెతో చూసుకుంటే నీళ్ళలాగా అవ్వేలా చూసుకోవాలండి. నీళ్ళలాగా అవ్వేలా చూసుకున్నప్పుడు బెండకాయ పులుసు రెడీ అయినట్టండి. రెడీ అయిపోయింది.